హాయ్ అనన్య, హాయ్ అండి. దిస్ ఈస్ దేవ్ ఫ్రమ్ iDream మీడియా. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. అండ్ మీరు ప్రీవియస్గా అన్వేషి అండ్ ఇంకో సినిమా వచ్చింది పొట్టేలని రిలీజ్ అవ్వలేదు, అదొకటి. అండ్ ఇప్పుడు ఇది. సో మంత్కి ఒక అప్డేట్తో చాలా ట్రెండింగ్గా ఉన్నారు సోషల్ మీడియాలో. సో అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన పొట్టేల్లో ఒక లాంగెస్ట్ కిస్ యూ ఎవర్ డన్ ఇన్ ప్రీవియస్ పాస్ట్ ఫిలిమ్స్ అనమాట. ఒక కిస్ సీన్ చాలా బాగా వైరల్ అవుతుంది. సో ముందు వరకు అది లేదు, అలా చేయలేదు, ఫస్ట్ టైం అలా కిస్ సీన్ చేశారు. సో అలాంటివి ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా రకాల క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, మర్చిపోయాను నేను దాని గురించి. బేసిక్లీ ఆ కిస్ సీన్ ఆ ఫిల్మ్కి ఎంత నెసెసరీ అనేది మీరు ఆ సినిమా మేబీ ట్రైలర్లో కానీ లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిట్ ఫిల్మ్, అందుకని చేశాను నేను. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. దర్ ఇస్ గ్లామర్, దర్ ఇస్ రొమాంటిక్ సీన్స్, దర్ ఇస్ ఎమోషనల్, హారర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో ఎలా చెప్పాలి అంటే ఏ సినిమాని బట్టి ఆ సినిమాకి తగ్గ పాత్రలో చేస్తాను అంతే. అంటే స్టార్ట్ మల్లేశం ఆ టైంలో మీరు అన్నారు బౌల్ సీన్స్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అన్నానా? అన్నారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. శివాతో ఒక ఇంటర్వ్యూ అయింది. సో అప్పుడు చెప్పారు మీరు నేను బౌల్ సీన్లు చేయను అని చెప్పారు డైరెక్ట్గా. సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను. బేసిక్గా చాలామంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాధపడ్డారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బాధపడ్డారా? అయ్యో, ఓకే. యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి. ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త ఐ థాట్ లైక్ ఓకే క్వీన్ విక్టోరియా కైండ్లో నేను ఏమి యునో ఎలా చేసిన రోల్స్ మంచిగా మన దగ్గరకు వస్తాయి అని అనుకున్నానేమో, పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని. బట్ పర్ఫార్మెన్స్లో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఒక పార్ట్ అని నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దట్స్ ఇట్. ఓకే, మీరు చెప్పారు కదా చాలా పెద్ద సినిమా అవుతుందని, నేను కూడా అనుకున్నాను. ఐ హోప్ టు. Thank you. This will be biggest so blockbuster in your career and movie Please team. support us. Thank you. థ్యాంక్ యూ. నిన్న రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు కదా, అట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా మీకు బయటనా? లేదండి, అసలు ఎప్పుడు జరగలేదు. నేను వినడమే కానీ ఎప్పుడు జరగలేదు. నేను కూడా అనుకున్నాను ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్, అవన్నీ చూసినప్పుడు ఓకే మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టోరీస్ చెప్తారు కదా, అలా చెప్పారు. నాకెప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఏంటి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఓకే, షూటింగ్ టైంలో మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? మెమరబుల్ మూమెంట్ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ ఎప్పుడు అఫ్కోర్స్ నేను వచ్చి ఫ్యూ ఇయర్స్ అయింది, ఒక 4-5 years అవుతుంది. బట్ స్టిల్ నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ చేయలేదు. సో ఎవ్రీడే ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ మై కైండ్ ఆఫ్ రోల్, అంటే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న రోల్. సో ఎవ్రీడే ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్ ఆఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.